వనపర్తి జిల్లా చిన్నంబావి మండల్ దగడపల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం పీర్ల పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో భక్తులు తండోపతండాలుగా వచ్చి వారి మొక్కు దట్టిలతో మరియు పూలదండలతో అలంకరించి పీర్లకు సమర్పించి ఊరేగింపుగా చేస్తారు. అలా చేస్తే వారు అనుకున్నది జరుగుతుందని నమ్మకంగా భావిస్తారు. దగడపల్లి గ్రామంలో మొహరం పండుగ సందర్భంగా హుస్సేన్ సావ్ మాట్లాడుతూ పీర్ల చావడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి డప్పులతో దరువుతో ప్రత్యేక వేషధారణలో మొహరం పండుగ జరుపుకుంటారన్నారు. ముస్లింల పండుగ మాత్రమే కాకుండా కులమతాతలకు అతీతంగా ఈ మొహరం పండుగను తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోవడం జరుగుతుందన్నారు. మహమ్మద్ ప్రవక్త రాసిన క్యాలెండర్లో మొదటి నెల ఈ పండుగను 15 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో హిందూ ముస్లింలు ఐక్యతగా కలిసి జరుపుకోవడం జరుగుతుందని, ఈ 11 సంతాప దినాలు ముస్లింలకు అత్యంత ముఖ్యమైనవిగా చెప్పవచ్చన్నారు. అందరూ కలిసిమెలిసి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటారన్నారు. చింతయంతో మాం యోజనా పర్యుపాసతే సకల కళ్యాణ భాజన యత్ర జాతే సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం నమస్తేషాం జగస్తేషాం కుతస్తేషాం పరాభవః సర్వసంపదా సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే లక్ష్మీనారాయణాభ్యాం నమః హిరణ్యగర్భాభ్యాం నమః వేదసే సునవామ సోమమరాది జతో నిదహాతి వేదః प्रदिशोनु सर्वाः पूर्वो हि जातः स उगर्भे अन्धः चत्वारि शृङ्गात्रयोऽस्य शेषे सप्तासो अस्याबद्धारसवोरवीति महादेव सप्तहस्तश्चतुशृङ्गः सप्तजिह्वोर्विशीर्षकः स्वाहान्तु दक्षिणे पार्श्वे देवीं वामे स्वधां तथा यजनं वामैर्घृतमात्रं तु धारयन्ने धूमध्वजं लोहिताक्षं सप्तार्चिः सर्वकामदम् एष हि देवः प्रतिशोधु सर्वाः पूर्णविराजः स उगर्भे अन्धः ఇక్కడ ఈనాడు కామాక్షిదేవి గారికి శ్రీ 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 మల్లికార్జున స్వామి వారికి ఆనందం కలిగించేటటువంటి విషయం ఏంటి అంటే, ఇంతమంది భక్తజన సందోహం మధ్యలో స్వామి नमस्ते अस्तु रुद्ररूप
అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడ పుణ్యక్షేత్రం శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం నందు కోటి కుంకుమార్చన మహాయజ్ఞం ఈ రోజుతో అత్యంత వైభవంగా జరుపుకోవడం జరిగింది. సుమారు 11 రోజుల నుంచి ఈ మహాయజ్ఞం దాతల చేత వేలాది మంది భక్తుల సమక్షంలో చాలా అద్భుతంగా జరిగింది. ఉదయం 5 గంటలకు దర్శన వేళలో 6:30 నుంచి గోపూజ కార్యక్రమం, 8 గంటలకి కోటి కుంకుమార్చన ప్రారంభం, ప్రతినిత్యం 10 లక్షల ఆవర్తనాలతో సుమారు 109 మంది ఋత్విక్కులతో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగినది. సుమారు 4 టన్నులు కుంకుమతో ఈ కోటి కుంకుమార్చన మహాయజ్ఞం జరపడం జరిగింది. ఈ కుంకుమ కూడా చెన్నై వాస్తువులు గోపురం కంపెనీ వారి ద్వారా ఒల్లూరు రవీందర్ రెడ్డి కామాక్షమ్మ దంపతులు వాళ్ళ కుమార్తె అల్లుడు కలిసి 2 టన్నుల కుంకుమ, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త కొలం రాజారెడ్డి గారి దంపతుల మీద 1 టన్ను కుంకుమ,
గౌరవ రాజ్యసభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల మీద 1 టన్ను కుంకుమ, మొత్తం 4 టన్నుల కుంకుమ ఈ 11 రోజుల కోటి కుంకుమార్చనకి మనం వినియోగించడం జరిగింది. అలాగే సుమారు 7,000 టెంకాయలు మనం వాడడం జరిగింది. రోజుకి 10 నవావరణలు, మహానవావరణ అనేక రకాల పూజలతో అమ్మవారికి జరిపించడం, తిరిగి సాయంత్రం సుహాసిని పూజ 5 మంది ముత్తైదువులు, బ్రాహ్మణ స్త్రీలు ముత్తైదువులుగా అలంకరించి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రతి స్త్రీ కూడా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ చేత బొట్టు పెట్టించుకొని, తర్వాత కౌమారి పూజ, అమ్మవారు బాల రూపంలో ఉంటారు కాబట్టి ఒక బాలకి అలంకారం చేసి ఆ బాల ద్వారా ఆశీర్వాదం తీసుకోవడం కౌమారి పూజ. చాలా అద్భుతమైన పూజలు ఇవన్నీ కూడా. ఈ మధ్యకాలంలోనే మనం కుంభాభిషేకం 7 రోజులు అత్యంత వైభవంగా శ్రీ శ్రీ కంచి కామకోటి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతి స్వాముల వారి చేతుల మీదుగా స్వయంగా స్వాముల వారి ఇక్కడికి విచ్చేసి వాళ్ళ సుమారు 150 మంది స్వాములతో మన దేవస్థానం నందు ఉండి కుంభాభిషేకం కూడా అత్యంత వైభవంగా చేసుకున్నాం. స్వాముల వారు పెట్టినటువంటి ముహూర్తం ఈ కోటి కుంకుమార్చన మహాయజ్ఞం. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యుల వారు మన దేవస్థానానికి విచ్చేసి స్వామి అమ్మవారు పాదాల దగ్గర శ్రీచక్రాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీ సరస్వతీ దేవుల్ని మన దేవస్థానం అందు 2 కళ్ళుగా అమ్మవారికి ఏర్పాటు చేయించి స్వాముల వారు ఇక్కడే నిద్ర చేసి కుంభాభిషేకం కోటి కుంకుమార్చన ఈ విధంగా చేయాలని 12 సంవత్సరాలకి కుంభాభిషేకం, 5 సంవత్సరాల కోటి కుంకుమార్చన చేయమని స్వాముల వారు చెప్పినట్టు మన పూర్వీకులు చెప్పడం, మేము మా టైంలో ఈ 2 కూడా చేసుకోవడం నిజంగా మేము మా దంపతులు ఇద్దరం కూడా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాం. ఈ అదృష్టం అందరికి కూడా రాదు. ఏ జన్మలోనే మేము చేసిన పుణ్యఫలం 2 సార్లు కోటి కుంకుమార్చన, కుంభాభిషేకం, బ్రహ్మోత్సవాలు 4 సార్లు చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. దీనంతటికీ కారణమైన గౌరవ శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతూ స్వామి అమ్మవారి ఆశీర్వాదం వాళ్ళ కుటుంబానికి నిండుగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే గౌరవ రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతులు 2018లో కూడా కోటి కుంకుమార్చనకి దాతృత్వం వహించారు. తిరిగి కుంభాభిషేకానికి ఇప్పుడు కోటి కుంకుమార్చనకి కూడా ఆ భక్తులు ఇరువురు రావడం జరిగింది. ప్రముఖ పారిశ్రామికవేత్త హైదరాబాద్ వాస్తవ్యులు కొలం రాజారెడ్డి దంపతులు ఈ పై కార్యక్రమాలన్నిటికీ కూడా దాతృత్వం వహించి మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి ఆ దంపతులు అందరూ లక్షణంగా ఉండాలా, అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ, అలాగే పిడూరు శంకర్ రెడ్డి స్మిత దంపతులు చాలా మంచి దాతృత్వం గల దంపతులు ఈ కోటి కుంకుమార్చనలో పాలు పంచుకున్నారు. మన దేవస్థానానికి కూడా చాలా ఖర్చు చేస్తున్నారు. ఆ దంపతులు కూడా చల్లగా హాయిగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే బండి లక్ష్మణారెడ్డి కానీ, హైదరాబాద్ వాస్తవులు శేషసాయి కానీ, హేమంత్ రెడ్డి గారు కానీ, గగన్ రెడ్డి గారు కానీ ప్రతినిత్యం ప్రసాదాలు వితరణ చేస్తున్నటువంటి చిట్టమూరి వెంకటరెడ్డి దంపతులు కానీ, రేబాల వాస్తవ్యులు ప్రతినిత్యం కూడా ఒక పూట ప్రసాదాలు 20 కేజీల ప్రసాదాలు, సాయంత్రం నెల్లూరు వాస్తవ్యులు ఒక 20 కేజీల ప్రసాదాలు ప్రతినిత్యం కూడా భక్తులకు అందుబాటులో ఇవ్వడం. ఈ హోమం కూడా చాలా అద్భుతం. ఈరోజు మీరు అందరూ కూడా చూశారు. వేలాది మంది భక్తులు
నిన్న శుక్రవారం పర్వదినాన వేలాది మంది ఈరోజు హోమం కార్యక్రమాన రావడం చాలా సంతోషం. మన దేవస్థానం కూడా వచ్చిన భక్తులకి మేము కానీ మా స్టాఫ్ కానీ పూజారులు కానీ ఏ ఇబ్బంది కలగకుండా ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు 11 రోజుల నుంచి కూడా నేను దేవస్థానాన్ని మా భార్యాభర్తలు ఇద్దరం దేవస్థానం నుండి 24 గంటలు వచ్చిన భక్తులకు అందుబాటులో ఉండి ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది. మాకు ఆనందంగా ఉంది. అలాగే మీడియా మిత్రులు కూడా 11 రోజులు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. వారందరూ కూడా ఏ పేపర్ అయినా యూట్యూబ్ ఛానల్ అయినా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మన దేవస్థానం ఏ చిన్న కార్యక్రమం చేసినా కానీ భక్తులందరికీ మీ ద్వారా తెలుస్తుందంటే అది మంచి శుభపరిణామం. నేను ఇన్ని కార్యక్రమాలు కూడా చాలా నిధులతో దిగ్విజయంగా చేస్తున్నానంటే ముఖ్యంగా మీ సహకారం, మీ ద్వారా భక్తులు తెలియడం, వాళ్ళు పలానా కార్యక్రమం చేస్తాను మేము కూడా దాతృత్వం వహిస్తామని చెప్పడం చాలా సంతోషం. అందువల్ల పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి దాతలకు కానీ, గ్రామ ప్రజలకు కానీ, రాష్ట్ర ప్రజలు, జిల్లా ప్రజలు, ముఖ్యంగా మా మండలం బుచ్చిరెడ్డిపాళెం గ్రామ ప్రజలు కానీ మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించినటువంటి దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి నిత్యం కూడా భోజనం ఏర్పాట్లు ఉండి మన అన్నదానం కానీ పక్కన కానీ అన్ని కార్యక్రమాలు దిగ్విజయం చేసుకోగలిగాం. కావున భక్తులందరికీ కూడా స్వామి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలా. ముఖ్యంగా కొలం రాజారెడ్డి పూజితమ్మ దంపతులు నేను ఏది కోరినా లేదనకుండా ఇంకా ఎంత కావాలి చైర్మన్ గారు అనే ఒక దాతలను నేను సంపాదించుకున్నానంటే నా పూర్వజన్మ సుకృతం. అలాగే ప్రభాకర్ రెడ్డి గారు కూడా, శంకర్ రెడ్డి, ఇలా చాలామంది దాతలు అమ్మవారి భక్తులు నోరు తెరిచి ఫలాన్ని చేయాలని నేను అడిగితే వాడు దాతృత్వం దాటుకొని ఎంత కావాలంటే కానీ కొంచెం తీసుకునే మాట రాదు. అలాంటి వారందరూ కూడా పాదాభివందనం చేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికి మరీ కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను.